నిశ్చితార్థం, పెళ్లి జీవితంలో అతిపెద్ద కార్యక్రమాలు. అలాంటి సందర్భాలను బంధుమిత్రులతో కలిసి నిర్వహించుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఉద్యోగాల కోసం అమెరికాలో ఉంటున్న యువతీ యువకులు ట్రెండ్ ఫాలో అయ్యారు. ఆన్లైన్లో నిశ్చితార్థం చేసుకుని ఔరా అనిపించారు. కర్నూలుకు చెందిన మేఘన, తిరుపతికి చెందిన ప్రేమ్ కుమార్ ఆన్లైన్ నిశ్చితార్థంతో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు కర్నూలు శివార్లోని ఓ హోటల్లో ఇరువైపులా తల్లిదండ్రులు, బంధుమిత్రులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 అవుతుండగా మిత్రులతో కలిసి మేఘన, ప్రేమ్ కుమార్ ఎల్ఈడీ తెరపై ప్రత్యక్షమయ్యారు. కర్నూలులో పంతులు గారు వేదమంత్రాలు చదువుతుంటే సంప్రదాయ దుస్తుల్లో రింగ్స్ మార్చుకున్నారు. కర్నూలులో ఉన్న తల్లిదండ్రులు నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సంప్రదాయానికి విలువ ఇస్తూనే టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని కొత్త బంధానికి బాటలు వేసుకున్నారు. సుప్రతిష్టమస్తో ఆదిత్యానం నవానం గ్రహాణమత్యంతానుకూల్యతా సిద్ధిరస్తో అన్యోన్య చిరకాల సుఖజీవన దాంపత్య సిద్ధిరస్తో తదాస్తు. ఓం అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాలక్ష్మీధనం దేవి సర్వకామార్థ సిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యసోసి మాత ఆయుష్మంతం కరోతు మాం. ఆభ్యం ప్రదాయేన భో నమః. ఆభరణాని వస్త్రాని ప్రదాయేన పూజార్థేన సర్వభూతానాం తమేవం ప్రియస్మితాం ఆభరణాని వస్త్రాని. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న గోవింద్ స్వామి, శివశ్యామల దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. తిరుపతికి చెందిన కుమార్ బాబు, శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రేమ్ కుమార్ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. విషయం పెద్దలకు చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిశ్చితార్థం ఘనంగా చేయాలనుకున్నారు. కానీ అమెరికా నుంచి రావడానికి వీసా సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడే వారికో ఐడియా వచ్చింది. టెక్నాలజీని వాడేద్దామని డిసైడ్ అయ్యారు. ఆన్లైన్ నిశ్చితార్థంతో తంతు పూర్తి చేశారు. ఎంగేజ్మెంట్కి కొన్ని అజ్ఞాన కారణాల వల్ల వీసా రావడం కొంచెం ఆలస్యం కావడం వల్ల వాళ్ళకు మేమే ఇక్కడ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. పెళ్లి మాత్రం ఆగస్టు 30 తారీఖు అక్కడ వాళ్ళ పేరెంట్స్, ఇక్కడ మేము ఇద్దరం కూడా అమెరికాకి వెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా చేసి తిరిగి వస్తాం. కరోనా టైంలో చేసినారు కానీ సెల్లో వాట్సాప్ కాల్లో పెట్టి చూసి చేసినారు. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి అయితే ఇంతవరకు నేను చూడంగా ఇక్కడ చేయలేదు అని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే మేము కొత్త అనుభూతికి లోనైనాం. ఆన్లైన్లో నిశ్చితార్థం చేసిన ఆగస్టు 30న పెళ్లి వేడుక మాత్రం న్యూయార్క్లో ఘనంగా నిర్వహించాలని రెండు వైపులా పెద్దలు నిశ్చయించారు.